ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌తో వాతావరణంతో ఏమాత్రం సంబంధం లేకుండా రకరకాల ఫ్లూస్ అనేవి వచ్చేస్తున్నాయి. ఎలాంటి ఫ్లూనైనా సరే తగ్గించుకొని బెస్ట్ హోమ్ రెమెడీస్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు డే మొత్తం కంటిన్యూ చేయండి. 3 స్టెప్స్ తప్పకుండా మీకున్న కోల్డ్ కానీ, కాఫ్ కానీ, హెడేక్ కానీ, ఫీవర్ కానీ తప్పకుండా తగ్గిపోతుందండి. నాకైతే ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. సో అందుకని మీకు నేను ఫస్ట్ స్టెప్ చెప్తున్నాను. ఈ ఫస్ట్ స్టెప్ వచ్చేసి గొంతు నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళు మార్నింగ్ లేవగానే ఇలా చేయండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఇది చాలా మంచిది. మౌత్ ఫ్రెషనర్ లాగా అనమాట. మన గొంతులో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా పోవడానికి ఇలా మనం వేడి నీళ్ళలో ఉప్పు వేసుకొని ఇలా మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళని నోట్లో వేసుకొని పుక్కిలించామనుకోండి చాలా మంచిదన్నమాట. మన గొంతులోని ఆ నొప్పిని తక్షణం తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, తక్షణం నాకు ఇప్పుడు రికవరీ అయ్యిందంటే ఇలా చేసినందుకే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మీరు మౌత్ ఫ్రెషనర్గా కాదు, మీ టీత్స్ని కూడా కాపాడుకోవచ్చు. అంటే పళ్ళను కూడా రక్షించుకోవచ్చు. మన గొంతులోని మన నోట్లో చాలా రకాల బ్యాక్టీరియా అనేది ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా ఈ ఉప్పు వేడి నీళ్ళ వల్ల మొత్తం బయటకు పోతుందన్నమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. ఈ సెకండ్ స్టెప్ వచ్చేసి దగ్గు, జలుబు, రొంప, తలపోటు, జ్వరంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఈ టిప్ బాగా పనికొస్తుంది. ట్రై చేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం చక్కగా ఇందాక తీసుకున్న గిన్నెని నేను జస్ట్ వాష్ చేసేసుకున్నాను. ఇందులో మనం ఒక గ్లాస్ వరకు వాటర్ తీసేసుకుంటున్నాను అనమాట. రోజు మొత్తం ఇలాగే చేయండి. నేను చూపిస్తున్నాను కదా, చక్కగా ఇలా మార్నింగ్ ఈవినింగ్ మీకు ఇలా చేసిన 1 టైంకి రికవరీ అనేది అయిపోతుంది. పాలని ఒక గ్లాస్ వరకు వేసుకొని గిన్నెలో స్టవ్ మీద పెట్టేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నేనైతే ఇక్కడ చూడండి కొన్ని మిరియాలు అనేవి వేసుకుంటున్నాను. ఒక 2 or 1 స్పూన్ వరకు. తర్వాత సొంటికి బదులుగా మీరు అల్లాన్నైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే నేను ఇది రెడీగా పెట్టుకుంటానమాట. మనం ట్యాబ్లెట్స్ వాడుతూ ఒక 5 డేస్లో తగ్గించుకునే వ్యాధిని ఒక 1 డేలో తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సొంటిని కూడా సగం వేసుకొని ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకున్నాను. పౌడర్ సరిగ్గా అవ్వడం కోసం పంచదారను వేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ రెడీగా ఉందనుకోండి, మన పిల్లలకైనా ఇవ్వచ్చండి. మంచిగా చాలా బాగుంటుంది. బాదం మిల్క్లా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా. సో కొంచెం కారంగా తాగాలనుకుంటే 2 స్పూన్ల మైనే వేసుకొని ఈ పాలల్లో మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం పటికి బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ పసుపు అనేది వేసుకుంటున్నాను. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కదా పసుపులో. అందుకని పసుపు అనేది ఇలా పాలల్లో వేసుకోవడం వల్ల మనం తాగుతూ ఉన్నప్పుడు చాలా రిలీఫ్గా ఉంటుంది గొంతులో. ఇది చాలా వెరీ వెరీ యూస్ఫుల్ ఇంగ్రీడియంట్. తులసి ఆకులు అనమాట. నేను డ్రైడ్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాను. మీ అందరికీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు కదా. ఈ తులసి ఆకుల్ని ఫ్రెష్ అయినా సరే ఇలా పాలలో వేసి ఒకసారి మరిగించండి, సరిపోతుంది. తొందరగా ఫ్లేవర్ అనేది దిగిపోతుంది. ముందు సొంటి వేసి మరిగించిన మనం పౌడర్ వేసాం కదా, అది బాగా మరిగిన తర్వాత చివరిన తులసి ఆకులు వేసి మరిగించండి అంతే. ఇప్పుడు మనం తాగేయడమేనండి. ఇంక ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఈ మిల్క్ని కనుక మనం డేలో ఎన్నిసార్లు తాగినా చాలా బాగుంటుందండి. గొంతు రిలీఫ్గా ఉంటుంది, తలపోటు తగ్గుతుంది. అలా వేడిగా తాగుతున్నప్పుడు అండి నిజంగా హ్యాపీనెస్సే వేరు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో తలపోటు తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది అండ్ మనకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి స్టెప్ 3. ఈ స్టెప్ 3లో వచ్చేసి మనం ఇలా మనందరి ఇళ్ళల్లో కూడా యూనివర్సల్ ఆయిల్ కానీ లేకపోతే జెండు బామ్ కానీ ఉండనే ఉంటాయి కదా, వీటిని తీసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఒక అల్లం ముక్కను చూపిస్తున్నాను. ఫ్రెష్ అల్లాన్ని తీసుకోండి. దీన్ని మనం 2 భాగాల కింద కట్ చేయాలి. ఇది వచ్చేసి థ్రోట్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. టాన్సిల్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది. డీటెయిల్డ్గా వినండి. ఈ అల్లం ముక్కను కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ యూనివర్సల్ ఆయిల్ కానీ జెండు బామ్ కానీ కొద్దిగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ అల్లం ముక్కకి వెనక సైడ్ ఒక 4 స్పూన్ గుచ్చండి ఇలాగా. తర్వాత ఈ అల్లం ఫ్రంట్ సైడ్ మనం ఒక చక్కగా వేడి చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసేసి ఇలా కాల్చండి, అల్లాన్ని కాల్చండి. కొంచెం గోరువెచ్చగా కాల్చుకోండి. అంటే గొంతుకి లైట్గా గోరువెచ్చగా తగిలితే చాలా మంచిదన్నమాట. చూడండి, నేను చేయి పెట్టి చూస్తున్నాను, కొద్దిగా వేడిగా ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్లో డిప్ చేసుకొని మన గొంతు పైన రబ్ చేసుకున్నట్లుగా చేసుకోవాలన్నమాట. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా రబ్ చేసుకోలేటప్పుడు ఏమవుతుందంటే చాలామంది కూడా టాన్సిల్స్తోని గొంతు నొప్పితోని థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా ఉంటుంది అనమాట నొప్పి కూడా. అలాంటి వాళ్ళు కూడా ఇది ట్రై చేయండి. అల్లం వేడి అనేది గొంతుకి తగలాలి. అప్పుడు మీకు ఆ నొప్పి అనేది తగ్గుతుందండి. టాన్సిల్స్తో బాధపడే వాళ్ళు, థ్రోట్ పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది అన్న వాళ్ళు ఇది ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నొప్పి తక్షణమే తగ్గడమే కాకుండా గొంతులో ఉన్న బ్యాక్టీరియా కూడా పోతుంది. సో ఇది బాగా వర్క్ అవుతుంది అనమాట. సో మీకు ఈ టిప్స్ అన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. నేను ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు అసలు వాయిస్ కూడా రాలేదన్నమాట. సో తప్పకుండా బాగా వర్క్ అవుతుంది. ఫస్ట్ మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట.
పొద్దుటి నుంచి ఫీవర్, నెక్స్ట్ హెడేక్, చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట. సో నేను ఇలాగే చేస్తానండి, ఎప్పుడు కాఫ్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా కూడా ఈ టిప్స్ అనేవి ఫాలో అవుతాను. ఈవినింగ్కి మొత్తం రికవర్ అయిపోద్ది. అంటే ఒక 5 డేస్ 3 డేస్ బాధపడి మెడిసిన్స్ వేసుకునే బదులు అంటే మెడిసిన్ వేసుకుంటూ ఒక 1 డేలో తగ్గించుకోవచ్చు అనమాట. సో నాకు ఇది బాగా హెల్ప్ అయింది, మీకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే చికెన్ తింటే ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది వచ్చేస్తుంది అంటున్నారు కదా, చాలామంది కూడా ఇలా ఫేస్ చేస్తూ ఉంటున్నారు. మేమైతే ఈ బర్డ్ ఫ్లూ అనేది తెలియకముందే రోజే చికెన్ అనేది తీసుకున్నాం అనమాట. అప్పటి నుంచి ఇలా వచ్చేసింది. సో మేము ఇలా ఈ టిప్ అనేది ఫాలో అయ్యాను. ముందు చిన్నోడికి వచ్చేసింది, మొత్తం అందరికి, అంటే ఒకరికి వస్తే మొత్తం అందరికి వచ్చేస్తుంది కదా ఇంట్లో అందరికీ. ఒక ఫ్లూ లాంటిదే కాబట్టి మనకు కొంచెం కేర్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. సో నేనైతే ఇలా చేస్తాను, రిలీఫ్ అయిందండి, వెంటనే రిలీఫ్ అయిపోద్ది. సో జెండు బామ్ కానీ యూనివర్సల్ ఆయిల్ కానీ మీరు యూజ్ చేయండి. సో చాలా బాగుంటుందండి. పిల్లలకి కూడా కోల్డ్ వచ్చినప్పుడు ఇలా చేయొచ్చు. నేను చెప్పిన ఈ మిరియాలు, సొంటి ఉన్నాయి కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. బాదం మిల్క్ అని చెప్పి ఇచ్చేసినా నమ్మి తాగేస్తారనమాట. సో పిల్లలకి అలా ఇచ్చారంటే వెంటనే రిలీఫ్ అవుతుంది. డేలో ఒకసారి ఇలా కంటిన్యూ చేసి చూడండి, తప్పకుండా రిలీఫ్ అవుతుంది. సో హ్యాపీగా మనం వర్క్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నాకులా ఏ హెల్ప్ లేని వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మదర్ అయ్యి ఉండి మనం ఇంటి పని మొత్తం చూసుకోవాలి. అలాంటప్పుడు ఇలా పెయిన్స్ కానీ, థ్రోట్ పెయిన్, హెడేక్ ఇవన్నీ వచ్చాయనుకోండి, అసలు పనే చేసుకోలేము. సో నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో అంటే చాలామంది అడుగుతున్నారన్నమాట, నేను ఏ వీడియో జ్యూస్ వీడియో పోస్ట్ చేసిన, వైన్ వీడియో పోస్ట్ చేసిన, అక్క నాకు కొంచెం కోల్డ్ ఫీవర్ అంటున్నా వస్తున్నాయి, అస్తమానం వస్తున్నాయి, కోల్డ్ ఫీవర్ ఉంది, ఏమైనా టిప్ చెప్పండి అంటున్నారు. ఇది మేము తీసుకొచ్చా, కోల్డ్ ఫీవర్ చాలా రోజుల నుంచి బాధపడుతున్నామని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి, రికవరీ అనేది అయిపోతుంది అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది చాలామందికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.